शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः। వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనమైతే హైదరాబాద్ నుంచి ప్రజెంట్ ఆదియోగి స్టాచ్యూ చూడడానికి అయితే వెళ్తున్నాము. ఇది చూడండి, హైదరాబాద్ నుంచి వచ్చే హైవే రైట్ కట్ కావాలి. ఇక్కడ నుంచి ఎంత ఉంది డిస్టెన్స్? బెంగళూరు హైవే నుంచి కరెక్ట్ 8 కిలోమీటర్స్ ఉంటుంది లోపలికి. ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय। నాగబంధం దర్శనం చేసుకున్న తర్వాతనే మనం లోపలికి వెళ్ళాలి. ఇది అడ్రస్ వచ్చి బెంగళూరు రాకముందుకు ఒక 60 కిలోమీటర్స్ ముందే చిక్బల్లాపూర్ అని ఉంటుంది. చిక్బల్లాపూర్ దగ్గర ఆదియోగి సద్గురు ఆదియోగిది స్టాచ్యూ. ఇది సేమ్ మనకు తమిళనాడులో ఎంత హైట్ ఉందో సేమ్ హైట్ ఇది. ఇది మార్నింగ్ 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. ఎవరైనా ఇక్కడికి వచ్చేవాళ్ళు మాత్రం ఈవినింగ్ ప్లాన్ చేసుకొని రండి, చాలా బాగుంటుంది. ఈవినింగ్ అయితే ఇదంతా ఫుల్ అయిపోతుంది. ఈవినింగ్ వ్యూ చూసిన తర్వాత నైట్ షో ఉంటుంది. ఎవ్రీడే 7:15 నుంచి 7:30 వరకు ఉంటుంది. ఎంట్రీ ఫీ అయితే ఏముండదు, ఫ్రీ. ఓన్లీ పార్కింగ్ ఫీ 50 రూపీస్. చూడండి, ఈవినింగ్ వస్తున్నారు జనాలు. 7 o'clockకి నైట్ షో ఉంటుంది. మీకు చూపిస్తాను నేను ఎట్లుంటా అనేది. ఇది మెయిన్ ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకి, దగ్గర ఉన్న స్టేట్లో వాళ్ళు వచ్చే వాళ్ళకి దగ్గర ఇది బెంగళూరుది. ఇది వరకు మనం ఇక్కడికి వెళ్ళాలంటే ఆదియోగిది తమిళనాడుకి వెళ్ళాల్సి వస్తుండే. ఇక్కడ నియర్ బై ఎయిర్పోర్ట్ ఉంది, 45 కిలోమీటర్లు బెంగళూరుకి. బై రోడ్ హైదరాబాద్ నుంచి వస్తే 550 కిలోమీటర్స్ వస్తుంది మనకి ఇక్కడికి. కొండలు, రాక్ హిల్స్ అంటారు ఇవి, కొండల మధ్యలో ఉంది, చాలా బాగుంటుంది. మనకు నైట్ అయితే ఇదంతా ఫుల్ అయిపోతుంది మనకి. ఇప్పుడు ఈ వచ్చే శివరాత్రి కోసం ఇంకా రెడీ చేస్తున్నారు. నాకు శివరాత్రికి ఇక్కడ లైవ్ షో ఉంటుంది. అక్కడ నుంచి తమిళనాడు నుంచి, అక్కడ ఆదియోగి నుంచి ఇక్కడికి లైవ్ షో ఉంటుంది. ఇప్పుడు వచ్చే శివరాత్రికి ఇది ఇక్కడ బాగుంటుంది. మీరు ఎవరన్నా రావాలనుకున్న వాళ్ళు ప్లాన్ చేసుకొని రండి. ప్లాన్ చేసుకొని వస్తే ఇక్కడ స్టే చేయాలంటే నియర్ బై నంది హిల్స్ ఉంటుంది, లేదంటే చిక్బల్లాపూర్ ఉంటాయి హోటల్స్, రూమ్స్. ఇక్కడైతే నియర్ బై ఇక్కడ దగ్గరలో అయితే ఏం లేవు హోటల్స్. ఒక 6-10 కిలోమీటర్స్ వస్తే నియర్ బై ఉండొచ్చు. ఇక్కడ చేసుకున్న తర్వాత నైట్ కావాల్సిన నంది హిల్స్లో స్టే చేస్తే బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ వ్యూ బాగుంటుంది అక్కడ. అలాగే వస్తూ లేపాక్షి ఉంటుంది మనకి. అనంతపూర్ దాటిన వెంటనే బార్డర్లో లేపాక్షి టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అది చూసుకొని రావచ్చు. వీకెండ్స్ వస్తే సాటర్డే సండే అయితే ప్లాన్ చేసుకొని రండి, బాగుంటుంది. హైదరాబాద్కి నియర్ 550 కిలోమీటర్స్. బెంగళూరుకి అయితే జస్ట్ 60 కిలోమీటర్స్ ఉంది. మెయిన్ బెంగళూరు హైవే నుంచి లోపలికి ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది దగ్గర. ఇది నియర్ హైవేకి దగ్గర ఉంటుంది, చాలా బాగుంటుంది. చుట్టూ కొండల మధ్యలో ప్రదేశం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈవినింగ్ అయితే షో ఉంటుంది మంచిగా. నైట్ 7:15 నుంచి 7:30 వరకు డైలీ ఉంటుంది లేజర్ షో. త్రిశూలం, మహానంది, శివుని ముందు మహానంది.
నాకు కనిపిస్తుంది కదా, దీని లోపల ధ్యానలింగం ఉంటుంది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత అందరు ధ్యానం చేసుకుంటా కూర్చోటారు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. పిన్ డ్రాప్ సైలెంట్ ఉంటుంది. ఈవినింగ్ అయింది కాబట్టి క్రౌడ్ పెరుగుతుంది. కొద్దిసేపు అయితే ఫుల్ అయిపోతుంది. మేము వచ్చినప్పుడు ఏం లేకుండే జనాలు, ఆల్మోస్ట్ ఫుల్ అయిపోతుంది. మనకు 7:15 నుంచి 7:30 వరకు ఎవ్రీడే లైట్ షో ఉంటుంది కాబట్టి ఫుల్ అవుతుంది. చాలా బాగుంటుంది లేజర్ షో. ఖచ్చితంగా హైదరాబాద్ నుంచి ఆదియోగి స్టాచ్యూ చూడాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది చాలా దగ్గర. 550 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది వరకు మనం వస్తే తమిళనాడు వస్తుండే, ఇప్పుడు పోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా శివుని భక్తులు ఉంటే ఇక్కడికి రండి, విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. శివుని ముందు పెద్ద నంది, పక్కకి త్రిశూలం, చుట్టూ కొండల మధ్య చాలా మంచి పీస్ఫుల్ వాతావరణం. మధ్యలో రండి, ఎప్పుడైతే సన్ దిగుతాడో అప్పుడు బాగుంటుంది వ్యూ. తర్వాత నైట్ షో ఖచ్చితంగా విజిట్ చేసి చూసి వెళ్ళండి. కోటేశ్వరా శివ కోటేశ్వరా హర హర బోలే నమః శివాయ కోటేశ్వర. It was a vision of the very core of the cosmos in all its profundity and magnificence, a vision of the unfathomable mysteries of the universe. A most overwhelming vision the sages and Devi Parvati had ever witnessed. Devi Parvati, seeing Adiyogi reveling in ecstatic states, said, "I want to have what you have. Show me the way." Adiyogi absorbed her and made her a part of himself, and hence he is the Ardhanari, the ideal man, where one half of him is woman. గోపురం ఆఫ్ చేయాలి అవసరం లేదు. ఇలా వాడుకున్నాం.
his constant companions, asked, "What about us?" Adiyogi said, "Just but the future of humanity. To move humanity from hallucinations of ups and downs థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.